నమస్తే, వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము చాక్లెట్ కేక్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు, చాక్లెట్ కేక్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ మిల్క్, 1/2 కప్ పెరుగు, 1/4 కప్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 3/4 కప్పు షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్. ఒక బౌల్ తీసుకొని దీంట్లో పెరుగు వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో కలిసినాక ఇప్పుడు పైనుంచి పాలు వేసుకోవాలి. 1/2 కప్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లో స్ట్రైనర్ పెట్టుకోవాలి. బౌల్లో స్ట్రైనర్లో మైదా పిండి వేసుకోవాలి, కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని జల్లించుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి ఒక స్పూన్తో. మనం జల్లించి పెట్టుకునే పౌడర్ దీంట్లో వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పౌడర్. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. కేక్ టిన్ తీసుకోవాలి. ఒకటి కేక్ గిన్నె తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పెట్టుకొని మైదా పిండి చల్లుకోవాలి. మొత్తం గిన్నె నిండా లైట్గా వేసుకొని పట్టించాలి. లోపల ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసుకొని పైనుంచి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాము. ఇట్లా మధ్యలో వేసుకోవాలి. కేక్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కొన్ని పైనుంచి వేస్తాం. ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇట్లా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇలా ట్యాప్ చేయడం వల్ల. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి అయినా సరే, ఒక గిన్నె అయినా సరే, సిల్వర్ గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఇసుక వేసుకోవాలి. స్టాండ్ పెట్టుకుందాము. మధ్యలో ఒక స్టాండ్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. మూత పెట్టాలి. మూత పెట్టి ప్రీ హీట్ చేయాలి 10 నిమిషాలు. 10 నిమిషాలు ప్రీ హీట్ అయింది. ఇప్పుడు ఈ స్టాండ్ పైన మధ్యలో కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని పెట్టేసుకోవాలి.
మధ్యలో పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కేక్ రెడీ అవుతుంది. 45 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూద్దాము. సరే, కేక్ని చాక్తో చెక్ చేసుకోవాలి. ఏమీ అంటట్లేదు. కేక్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కేక్ గిన్నెని ఇందులో నుంచి తీసేద్దాము. కడాయిలో నుంచి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేకుని గిన్నెలో నుంచి తీస్తాము. కేక్ పూర్తిగా చల్లారింది. చాక్తో ఒకసారి చుట్టూ కదిలించుకోవాలి కేక్ని. ప్లేట్లో పెట్టి ఇలా రివర్స్ అనాలి. ఈ విధంగా తడితే కేక్ వచ్చేస్తుంది. కింద వేసిన బటర్ పేపర్ తీసేద్దాము. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకొని గార్నిషింగ్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఈ విధంగా చాక్లెట్ సిరప్తో డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.